జనరల్ స్టడీస్ పేపర్ 3 ఇవాళ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏందనేది నేర్చుకుందాం మనం. దీని మీద 1 పేజర్ నోట్స్ అని అంటారు కదా, 1 పేజర్ నోట్స్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను రాసుకున్నా, అదే ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నా. మీకు యూజ్ అయితే మీరు కూడా నోట్స్ చేసుకోండి. ఓఈసిడి ప్రకారం ఏదైతే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఒక్కొక్క రిపోర్ట్ ఒక్కొక్క విధంగా చెప్తుంది కదా. అసలు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఓఈసిడి రిపోర్ట్ ప్రకారం ఏంటిదంటే ఓఈసిడి అనే రిపోర్ట్ ప్రకారం అసలు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంది. ఏదైతే ఎకానమిక్ గ్రోత్ అంటే తెలిసిందే కదా. ఎకానమిక్ గ్రోత్ ఏదైతే సంపద ఉందో ఆ సంపదని పంచాలి ఫెయిర్లీ, అంటే న్యాయబద్ధంగా పంచాలి అక్రాస్ సొసైటీలో ఉన్న అందరికీ. మళ్ళా ఆ సంపదను పంచి వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. మళ్ళీ సంపదని వాళ్ళంతలో వాళ్ళు క్రియేట్ చేసే విధంగా చేస్తే అప్పుడు దాన్ని మనం ఇంక్లూజివ్ గ్రోత్గా చెప్పగలుగుతాం. ఏ విధంగా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు కొంత లోన్లు ఇస్తున్నాం కొంతమందికి. ఇప్పుడు ఫర్ సపోజ్ తెలంగాణలో మన్నాడు దాకా బీసీ బంద్ అనేది ఇచ్చారు. బీసీ బంద్ అనేది దేనికి, ఏదైనా సరే బీసీ వాళ్ళకి ఎవరికైనా సరే ట్రాక్టర్లు కొనుక్కోనికో, లేకుంటే వాళ్ళకి ఏదైనా చికెన్ షాప్ ఇట్లాంటి ఏదైనా సరే వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఇవ్వనీకి పెట్టారు. దాని ద్వారా వాళ్ళంతలో వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేసుకుంటారు కదా సంపదని. ఆ విధంగా అన్నమాట. ఆ విధంగా చేస్తే ఉపయోగపడుతుంది. వాళ్ళంతలో వాళ్ళు ఇప్పుడు సంపద మళ్ళీ ఆ సంపద అనేది వాళ్ళు ట్యాక్స్లు కడతారు. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు ఆ విధంగా దేశానికి సంపద అనేది క్రియేట్ చేసి మళ్ళీ అదే సంపద అనేది న్యాయబద్ధంగా సొసైటీలో ఉన్న ప్రతి సెక్షన్స్కి ఉపయోగపడేలా పంచాలి. మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళు సంపదను క్రియేట్ చేసుకునే విధంగా చేయాలనేది ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఓఈసిడి అనే రిపోర్ట్ చెప్తుంది అనమాట. మళ్ళా యుఎన్డిపి ఓఈసిడి అని అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఎకనామిక్ ఫర్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అనేది ఇది ఫుల్ ఫామ్. ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఎకనామిక్ ఫర్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అండ్ రిపోర్ట్ అనేది చెప్తుంది అనమాట, డెవలప్మెంట్ రిపోర్ట్. యుఎన్డిపి ప్రకారం అసలు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంది అయితే ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీ బెనిఫిట్స్ అండ్ పార్టిసిపేట్స్. ఇది గట్రా అంతే సేమ్. ఏదైతే సొసైటీలలో ప్రతి సెక్షన్ ఉంటుంది కదా, ఎవ్రీ సెక్షన్ అంటే మనం సాధారణంగా సమాజంలో మనం ఏమని అనుకుంటాం, డబ్బు ఉన్నోడు లేనోడు, రిచ్ పూరు, మళ్ళా రిచ్ పూరు ఇవన్నీ ఉంటాయి కదా. మనం మతం, కులం ఇవన్నీ మన అంతలో మనం క్రియేట్ చేసుకునే కదా. కులం, మతం, రిచ్, పూరు, మిడిల్ క్లాస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఏదైతే ఈ సెక్షన్స్ అన్నీ ఉన్నాయో వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యేలా ఏదైతే సంపద ఉందో అందరూ వాళ్ళంతలో వాళ్ళు పార్టిసిపేట్ అవ్వాలి. ఏది దేశ సంపదలలో పార్టిసిపేట్ అవ్వాలి. అంటే పార్టిసిపేట్ అంటే వాళ్ళంతలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి. దేశంలో ఉన్న సంపదని పెంపొందించడానికి, క్రియేట్ చేయడానికి వాళ్ళంతలో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసి వచ్చిన సంపదని అందరూ లబ్ధి పొందాలి అనేది చెప్తున్నాడు అనమాట. యుఎన్డిపి అనేది కూడా సేమ్, ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్సే అందరి, కాకపోతే వర్డ్స్ అనేవి చేంజ్ ఉంటాయి కొద్దిగా. అయితే గాంధీజీ ప్రకారం, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ప్రకారం అసలు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంది. ఆయన ఉద్దేశాల కాన్సెప్ట్ ఆఫ్ సర్వోదయ ఈక్వల్ టు ఇంక్లూజివ్ గ్రోత్. అసలు కాన్సెప్ట్ ఆఫ్ సర్వోదయ అంటే ఏంది, విచ్ కాల్స్ ఫర్ యూనివర్సల్ అప్లిఫ్ట్మెంట్. అంటే ఏందంటే ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ అనుకుందాం. మిడిల్ క్లాస్ అన్నోని ఈ మిడిల్ క్లాస్ వాడు ఎబో మిడిల్ క్లాస్కి పోతే, మరియు పూర్ వాడు పావర్టీలో ఉన్నాడు, బిలో పావర్టీ లైన్లో ఉన్నాడు, మిడిల్ క్లాస్కి పోయిండు అనుకో. మిడిల్ క్లాస్కి పోతే అంటే ఉన్న స్థాయి నుంచి కొద్దిగా పెంపొందించడం, ఉన్న స్థాయి నుంచి ఒక మంచి స్థాయికి ఒక మెట్టు ఎక్కడం, ఒక మంచి స్థాయికి పోవడం, ఒక మెట్టు ఎక్కడం ద్వారా దాన్ని మనం ఆ విధంగా చేస్తూ ఉంటుంటే యూనివర్సల్లో అది దాన్ని మనం కాన్సెప్ట్ ఆఫ్ సర్వోదయ అంటాం గాంధీజీ అనే ఉద్దేశం వల్ల. అట్టా ఇంక్లూజివ్ గ్రోత్ అనేది జరుగుతుంది. అప్పుడు ఇప్పుడు
ఇప్పుడు నేనే ఉన్నా, మిడిల్ క్లాస్లో ఉన్నా, నేను మిడిల్ క్లాస్లో 100 రూపాయలు సంపాదిస్తున్నా, 100 రూపాయలు సంపాదిస్తున్నా. అయితే నేను చిన్నగా ఒక ఎబో మిడిల్ క్లాస్ పోయినప్పుడు 150 సంపాదిస్తున్నాను. నా ద్వారా ఇంతకుముందుకు గవర్నమెంట్కి అనేది ఓ 10 రూపీస్ ట్యాక్స్ పోతే ఇప్పుడు ఒక 15 రూపీస్ పోతుంది కదా, 15 రూపీస్ పోతుంది కదా ట్యాక్స్. అప్పుడు ఏంది, దేశ సంపద అనేది పెరుగుతుంది. దేశ సంపద పెరిగినప్పుడు మళ్ళా ఆ సంపద అనేది అందరికి ఉపయోగపడుతుంది కదా, అందరి సెక్షన్స్కి అనేది ఉపయోగిస్తే అందరు కూడా డెవలప్ అవుతారు కదా అనే ఉద్దేశం మీద గాంధీజీ అనేట ఆయన కాన్సెప్ట్ ఆఫ్ సర్వోదయ ఈక్వల్ టు ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పినాడు అనమాట. అసలు ఇంక్లూజివ్ గ్రోత్ అని అంటే సాధారణంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ భాగస్వాములు అవ్వాలి, అందరు లబ్ధి పొందాలి. అంటే దేశ సంపద అనే దాన్ని మనము మనందరి చేత అందులో మనందరం భాగస్వాములు అవ్వాలి. అందరం దేశ సంపద మొత్తం 100 రూపాయలు ఉంది అనుకో, 100 మంది జనాభా ఉంది అనుకుందాం, మీకు అర్థం కానికి 100 మంది జనాభా, ప్రతి ఒక్కరూ 1 రూపాయి వేయాల్సిందే. అంటే వాళ్ళ స్థాయిని బట్టి నేను అనేది మళ్ళీ వాళ్ళ స్థాయిని బట్టి ఎంతో అంత దేశ సంపద క్రియేట్ చేయడానికి అంతో ఇంతో వాళ్ళంతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాల్సిందే. కాంట్రిబ్యూట్ చేసి దాని ద్వారా వచ్చిన సంపదని పలు విధాలుగా అందరూ లబ్ధి పొందాలి, ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలి. దాన్నే మనం ఇంక్లూజివ్ గ్రోత్ అన్నట్టు. అంటే ఇప్పుడు అందరు కలిసి పని చేయాలి, వచ్చిన సంపదని అందరూ ఉపయోగించుకోవాలి, దాని ద్వారా అందరూ లబ్ధి పొందాలి, దాని ద్వారా అందరూ ప్రోగ్రెస్ అవ్వాలి, దాని ద్వారా అందరు లైఫ్లో అందరూ అప్లిఫ్ట్మెంట్ జరగాలి, అందరి లైఫ్లలో కొద్ది గొప్ప డెవలప్మెంట్ జరగాలి. దాన్నే మనం ఇంక్లూజివ్ గ్రోత్ అనేది చెప్తుంది అనమాట. అసలు నిజ జీవితాలల్లో అసలు ఇంక్లూజివ్ గ్రోత్ అనేది జరగాలి అని అంటే ట్రికిల్ డౌన్ థియరీ అనేది ఫాలో అవ్వాలి అని చెప్పారు అన్నమాట. ట్రికిల్ డౌన్ థియరీ అంటే ఏంటంటే ఏదైతే సంపద ఉందో ఆ సంపద అనేది ప్రోగ్రెస్ చేయాలి. ఫర్ సపోజ్ ఒక 100 రూపాయలు ఉంది అనుకుందాం ఇంత ముందుకు, ఇప్పుడు దాన్ని మనం 200గా ప్రయత్నం చేయాలి, 200గా పెంచి ఆ 200ని అందరికీ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క సెక్షన్ వాళ్ళకి ఉపయోగపడేలా దాని ద్వారా వాళ్ళంతలో వాళ్ళు సంపద క్రియేట్ చేసుకునే విధంగా చేసి, అంటే ఇప్పుడు మనం స్కీమ్స్ పెడుతున్నాం మన వరకు పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది ఉంది చూసారా, దాని ద్వారా లోన్లు ఇచ్చారు, దాని ద్వారా కిట్లు ఇచ్చినప్పుడు ఏంది, దాని ద్వారా వాళ్ళు గవర్నమెంట్ అనేది హెల్ప్ చేస్తుంది, తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళు ఆ కిట్ ద్వారా పని చేసుకుంటూ ఆ సంపద క్రియేట్ చేసుకొని మళ్ళీ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకుంటా మళ్ళీ గవర్నమెంట్ని కొద్ది గొప్ప ట్యాక్స్ అనేది కడుతుంటే సంపద అనేది క్రియేట్ అవుతుంది కదా. అదేవిధంగా మనము ఎకానమీని ప్రోగ్రెస్ చేసి దాని ద్వారా అందరు లబ్ధి పొందినాం అనుకో ఈక్వల్గా, అప్పుడు ఇన్ఈక్వాలిటీ అనేది ఆటోమేటిక్గా తక్కువ అవుతుంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి, 100 మంది జనాభా అనుకుందాం, దేశం మొత్తం జనాభా, అందరి కాడ రూపాయి ఉంటే ప్రతి ఒక్కరు రూపాయి ఉంటే ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కడ ఉంటుంది? సాధారణంగా భేదాభిప్రాయాలు అనేది ఇప్పుడున్న సమాజంలో ఎక్కడ జరుగుతున్నది? డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడే కదా సాధారణంగా జరిగేది. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అంతెందుకు, మనమే ఒక ఫ్రెండ్స్ ఒక 5గురం ఫ్రెండ్స్ పోయినాం అనుకో, ఫ్రెండ్స్ అందరి కాడ 100 రూపాయలు ఉన్నాయనుకో, ఒకరి కాడ ₹1 లేదనుకుందాం, ₹1 కూడా లేదు వాని కాడ, నలుగురు 100 రూపాయలు తెచ్చారు, ఓ రెస్టారెంట్కి పోయినప్పుడు మిగతా వాడు అసలు ₹1 కూడా తేలేదు అనుకో, మొదటిసారి ఓకే పర్లేదులే మన ఫ్రెండే అని అనుకుంటాం, రెండోసారి ఏదో చూసి చూడటం, మూడోసారి అయితే ఖచ్చితంగా అయితే ఏంద్రా నువ్వు ఎప్పుడు రూపాయి దేవేంద్ర అన్న ఉద్దేశం మీద అంటాం. అంటే నేను అనేది ఏంటంటే వాడిని ఒక కించపరిచినట్టు మాట్లాడుతుంటారు కదా ఎవడో ఒకడు, సాధారణంగా అయితే ఎవడో ఒకడు అయితే అంటారు కదా, దాన్ని మనం ఇన్ఈక్వాలిటీ అనమా? సరే వాని కాడ లేదన్నమాట వాస్తవమే, నేను కాదంటలేను, అట్లానే వాడిని కించపరిచినట్టు మాట్లాడొద్దు కదా, మనమే మాట్లాడుతుంటాం ఒకనొక సందర్భంలో. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎకానమీని ప్రోగ్రెస్ చేసినామో అది అందరికీ సమన్యాయంగా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే అసలైన నీడ్ ఉందో వాళ్ళకి పంచినాం అనుకో, అప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఇన్ఈక్వాలిటీ అనేది తక్కువైతుంటుంది. దాని ద్వారా మనము ఇంక్లూజివ్ గ్రోత్ని రీచ్ అవ్వచ్చు. ఇది ఎప్పుడైతే ఫాలో అవుతామో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది రీచ్ అవుతాము అనేది చెప్తున్నాడు అనమాట. ట్రికిల్ డౌన్ థియరీ ద్వారానే జరుగుతుంది అనేది చెప్తున్నారు. కానీ నిజ జీవితంలో ఇక్కడ చూడండి, బట్ అండ్ రియల్లీ నాట్ హ్యాపెన్. అసలు నిజ జీవితంలో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది జరుగుతుందా మనం అనుకోనికి? ఎందుకు జరుగుతలేదో చూద్దాం.
థామస్ పిక్టెట్ అనేట ఆయన ఏమని చెప్పిండంటే అసలు ఇంక్లూజివ్ గ్రోత్ అనేది జరుగుతుందా అని అంటే జరుగుతలేదు. ఎందుకనంటే ఆయన ఏమని చెప్పిండంటే ఇన్విజిబుల్ హ్యాండ్స్ డస్ నాట్ వర్క్ టు లీడ్ ద ఇంక్లూజివ్ గ్రోత్. అంటే అర్థం ఏంటంటే దేశ సంపద క్రియేట్ చేయడానికి అందరూ భాగస్వాములు అవ్వాలి, దాన్ని పెంపొందించుకోవాలి, దాని ద్వారా అందరూ లబ్ధి పొందాలనేది ఇంక్లూజివ్ గ్రోత్. కానీ దేశ సంపదను క్రియేట్ చేయడానికైనా సరే, దాన్ని ప్రోగ్రెస్ చేయడానికైనా సరే ప్రతి ఒక్కరు ఎవరి పాత్ర ఎవరిది వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారా అంటే లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే అయితలేదు. ఎందుకైతే లేదనంటే ఇప్పుడు ట్యాక్స్ ఉంది. మనం అనుకుంటాం కొన్ని సందర్భాలల్లో మనం బ్లాక్ మనీ దొరికింది అంటాం. బ్లాక్ మనీ అంతే ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టిన డబ్బు, ఎదగొట్టిన అంటే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకున్నది ఆ బ్లాక్ మనీ అంతా. ఇప్పుడు వాడు దేశ సంపద క్రియేట్ చేయడానికి వాడంతలా వాడు కాంట్రిబ్యూట్ చేసింది ఎక్కడ ఉంది? ఇప్పుడు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళంటే అంత ఘనంగా ఉండదు. రిచ్ వాళ్ళు ఉంటారు, ఎబో రిచ్ వాళ్ళంతలో ఉంటారు. వాళ్ళందరూ కొంతమంది ట్యాక్స్ ట్యాక్స్ అంటే తప్పించుకోనికి వాళ్ళంతలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళ దేశ సంపదలలో క్రియేట్ చేయడానికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినట్టు ఆడపిస్తుంది లేదు కదా. అదే చెప్తున్నాడు, ఎవరైతే దేశ సంపదలలో పాత్ర పోషిస్తలేరో దాని ద్వారానే మనకి ఇంక్లూజివ్ గ్రోత్ అనేది జరుగుతలేదు అనేది ఆయన థామస్ పిక్టెట్ అనేట ఆయన తన అభిప్రాయాన్ని చెప్పినాడు అనమాట. అది నిజమే, వాస్తవానికి అయితే నిజమే కదా. మనం అనుకోనికి ప్రతి ఒక్కరూ దేశ సంపదని క్రియేట్ చేయడానికి, పెంపొందించడానికి దాన్ని మనంతలో మనం కాంట్రిబ్యూట్ చేయాలి. అంతేగాని ట్యాక్స్ ఎగ్గొట్టుకుంటా అది ఇప్పుడు అంతెందుకు, మనమే ఉన్నాం. మనం గట ఇప్పుడు బైక్ మీద పోతున్నాం, చలానా వేస్తాడు. బైక్ మీద పోతుంటే చలానా వేస్తాడు. చలానా వేసినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని లైట్ తీసుకుంటాం. మళ్ళీ అట్లనే 2-3 దాకా పడతాయి. 2-3 అట్లానే బైక్ ఏదో సిగ్నల్ క్రాస్ చేయడం ఏదో ఒక రకంగా చేస్తాం. ఏదో ఒక రకంగా చేసినప్పుడు 2-3 సార్లు జరిగినాక కూడా మనం అట్లనే పోతుంటాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా పోలీస్ అనే వ్యక్తి అతను ఖచ్చితంగా కట్టాల్సిందే అని అంటాం. అప్పటికి మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా అప్పటిదాకా మనంతలో మనం కట్టం. ఎందుకు, లేకనో లేకుంటేనేమో ఏముంది లైట్లే ఇప్పుడు అంతలో మనకు రాలేదు కదా, దాని బిర్రుగు వచ్చినప్పుడు దాది ఖచ్చితంగా కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కడతాం కదా. అది కూడా మనంతలో మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్లో పడ్డప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో పడ్డప్పుడు నీకు గ్రోత్ అనేది చూపించదు కదా. ఇప్పుడు నీకు 1000 రూపీస్ ఫైన్ పడ్డది, నువ్వు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కట్టలేదు, నువ్వు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కట్టినావు. ఇక్కడ ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఏమో ఇంత పెట్టిరు గవర్నమెంట్ వాళ్ళు, డిపార్ట్మెంట్కో దేనికో దానికి ఒక దానిలో ఎక్స్పెండిచర్ ఇంత పెట్టిరు. కానీ రిటర్న్స్ ఏదైతే ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్ అనేది రెవెన్యూ అనేది మనకి ఎంత వచ్చింది. ఇప్పుడు ఎక్స్పెండిచర్ 100 పెట్టినప్పుడు రెవెన్యూ అనేది ఒక 90 వచ్చింది అనుకో. నీలాంటి వాళ్ళు 1000 ఎగ్గొట్టినప్పుడు దాంట్లో ట్యాక్స్ ఎంత, అప్పుడు తక్కువ అవుతుంది కదా. ఆల్మోస్ట్ జీడిపి లేకుంటే ఏదో ఒక ఏదైతే సంపద క్రియేట్ చేస్తామో అదంతా తక్కువ అవుతుంది కదా. నేను అనేది ఏంటంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్లో పడ్డ చలానా ఆ ఫైనాన్షియల్ ఇయర్లో కడితే ఎకానమిక్ గ్రోత్ అనేది జరుగుతుంటుంది. మనం కూడా ఇట్లాంటివి చేస్తుంటున్నాము అని చెప్తున్నాను అనమాట. ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను అంతే. ఎప్పటిదప్పుడు చేస్తుంటే గవర్నమెంట్కి కూడా కరెక్ట్ ఉంటుంది. అంటే నేను అన్ని విధాలుగా నేను అంటలేను, ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఒక బైక్ చలానా మనమే ఎగ్గొడుతుంటాం ఒకనొక సందర్భంలో, ఎగ్గొట్టి ఆ ఫైనాన్షియల్ ఇయర్ దాటి మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కడుతుంటాము. అది కూడా ఒకనొక సందర్భంలో గవర్నమెంట్ అనేది దాని మీద అరే బాబు మీరు ఇంత % కట్టాల్సిన అవసరం లేదు, కనీసం ఒక 80% కట్టండి అని ఒకనొక సందర్భాలలో ఆఫర్ పెట్టినట్టు పెడుతుంది. అప్పుడు కట్టుకుంటాం మనం. అర్థమవుతుందా నేను అనేది? అట్టగట మనం కూడా ట్యాక్స్ అనేది ఎగ్గొడుతున్నాం అనేది చెప్తున్నాను అనమాట. ఇటు బైక్ చలానైనా సరే, ఇప్పుడు పెద్ద రిచ్ వాళ్ళైనా సరే, ఈ విధంగా చేసినప్పుడు ఎకానమిక్ గ్రోత్ అనేది ఆడ జరుగుతుంది. మనంతలో మనం కాంట్రిబ్యూట్ చేసినట్టు ఆడ ఉంది దేశానికి.
సంబంధించి అనేది నేను అంటున్నాను అన్నమాట. అయితే ఇక్కడ ఏమని చెప్పానంటే ఏదైతే ఎకానమిక్ గ్రోత్ ఉందో, ఏదైతే దేశ సంపద ఉందో, ఆ దేశ సంపద అనేది ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంది? దేశ సంపద అనేది ఎవరంతలా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి, దేశ సంపద పెంపొందించడానికి, క్రియేట్ చేయడానికి ఎవరంతలా వాళ్ళు పెంపొందించడానికి చేయాలి. దాన్ని వచ్చిన దాన్ని అందరూ ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే అత్యవసరం ఉందో, ఎవరికైతే అందరు సెక్షన్ ఆఫ్ సొసైటీ ప్రతి ఒక్కరికి ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ వాళ్ళంతలా వాళ్ళు సంపద క్రియేట్ చేసుకునే విధంగా చూసుకోవాలి అనే కదా. అయితే ఏదైతే దేశ సంపద ఉందో ఏ విధంగా మారుతుందో చూద్దాం. కెపాసిటీ ఆఫ్ బిల్డింగ్ అంటే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. మళ్ళీ సస్టైనబిలిటీ, ఫారెస్ట్ని ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం. ఇదిగో చూడండి, ఫారెస్ట్ని ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్కి. అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, హ్యూమన్ డెవలప్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే చూడండి. ఇప్పుడు ఎకానమిక్ గ్రోత్ ఉంది. ఎకానమిక్ గ్రోత్ ద్వారా ఏదైతే దేశ సంపద ఉందో ఆ దేశ సంపద అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇప్పుడు సంపద ఉందో హెల్త్కి పెడుతురు, ఎడ్యుకేషన్కి పెడుతురు, మరి స్కీమ్స్కి పెడుతురు, ఏది సస్టైనబిలిటీకి పెడతారు. సస్టైనబిలిటీ అంటే ఎన్విరాన్మెంట్ ఇంకా బెటర్ చేయడానికి సస్టైనబిలిటీకి పెడతారు కదా. అయితే ఇప్పుడు ఏదైతే ఇవన్నిటి మీద పెంపొందించి ఎకానమిక్ గ్రోత్ ఏదైతే సంపద ఉందో ఇటు హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలి అంటే గవర్నమెంట్ దీని మీద సంపద పెడుతుంది. కొద్ది గొప్ప మనకి ఖర్చు అనేది చాలా తక్కువ అవుతుంది. హెల్దీగా ఉంటాం, ఎడ్యుకేషన్ నేర్చుకొని స్కిల్స్ పెంచుకుంటాం, స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాం, అప్గ్రేడ్ చేసుకుంటాం, స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకున్నాక మనకి బేసిక్ నీడ్ ఏంది? ఫుడ్, క్లాత్, షెల్టర్. ఇవనేది సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ద్వారా. ఇప్పుడు మనం రేషన్ బియ్యం మీద గవర్నమెంట్ అనేది అంతో ఇంతో ఎక్స్పెండ్ చేస్తుంది సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మీద. ఫుడ్, క్లాత్, షెల్టర్ ఇవన్నీ ఇవి అయితే బేసిక్ నీడ్ అయితే దొరుకుతున్నాయి కదా మనకి ఫ్రీగా. అంటే నేను అనేది ఏంటంటే హాస్టల్స్లో ఏ విధంగా అయినా ఒక విధంగా అయితే దొరుకుతుంది కదా ఫుడ్, క్లాత్, షెల్టర్. మళ్ళా సస్టైనబిలిటీ, ఏదైతే ఎన్విరాన్మెంట్ అనేది మంచిగా ఉంటుందో, ఏదైతే ఎన్విరాన్మెంట్ అయినా ఫారెస్ట్ ఏదైతే మనకి న్యాచురల్ రిసోర్సెస్ అనేవి కలుషితం కాకుండా వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం ప్రొటెక్ట్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్స్కి ఉన్నదాన్ని ఖరాబ్ చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టయినా ఇవ్వాలి, లేకుంటే దానికంటే బెటర్గానే ఇవ్వాలి. ఉన్నదాన్ని బెటర్గా ఇస్తే వాళ్ళు ఇప్పుడు మనం హెల్తీగా ఉంటాం, ఎడ్యుకేషన్ నేర్చుకుంటాం, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాం, బేసిక్ నీడ్ ఉంది, మంచి న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఇవన్నీ ఉపయోగించుకొని ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఒక మనిషి సాధారణంగా మంచిగా హెల్తీగా ఉంటూ తనంతట తాను క్రియేట్ చేసుకోలేడు సంపద. క్రియేట్ చేసుకున్నాడు కదా ఈజీగా సంపద అనేది క్రియేట్ చేశాడు కదా. వాడు తనంతట తాను క్రియేట్ చేసుకొని అప్పుడు తను వచ్చిన 100 రూపాయలలో కనీసం ఒక 10 రూపాయలైనా సరే గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాడు కదా. అట్లా దేశంలో ఉన్న ప్రతి సిటిజన్ కడితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారు. ప్రతి ఒక్కరు దేశ సంపదని 100 రూపాయలు ఉన్నది క్రియేట్ చేస్తారు. ఫస్ట్ సంపదని క్రియేట్ చేసుకొని ఫ్యూచర్లో దాన్ని పెంపొందిస్తారు, దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి దాన్ని ఇంకా 100ని కాస్త 200గా దేశ సంపదని క్రియేట్ చేస్తారు, ప్రోగ్రెస్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకా వచ్చిన 200ని వచ్చిన 200 సంపదని మళ్ళీ పలు విధాలుగా డెవలప్మెంట్ మీదనో దేని మీదనో గవర్నమెంట్ అనేది ఎక్స్పెండ్ చేసి ఇంకా అప్గ్రేడ్ చేస్తూ ఇంకా ప్రోగ్రెస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి కదా. ఆ విధంగా చెప్తున్నాను అనమాట. ఎకానమిక్ గ్రోత్ అనేది ఇంక్లూజివ్ గ్రోత్గా ఏ విధంగా మారుతుందో ఇది కూడా చూసుకోవచ్చు మనం. ఇదే డయాగ్రామ్ ఇక్కడ వేసిన. అయితే పిఎం మోడీ అసలు ఏమని చెప్పినాడంటే ఆయన అసలు రియల్ గ్రోత్ అనేది ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ ఇంక్లూజివ్నెస్. అసలు దేశం అనేది
సారీ, దేశం అనేది రియల్గా డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కదా. రియల్ గ్రోత్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎవరి అంతలా దేశంలో ఉన్న ప్రతి సిటిజన్ అనేది ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళంతలా వాళ్ళు కలిసి దేశానికి సంబంధించి క్రియేట్ చేయాలి. ఏదైతే సంపద ఉందో క్రియేట్ అయినా ప్రోగ్రెస్ అయినా చేస్తే ఎవరంతలా వాళ్ళకి శాతనైనంత ఇంక్లూజివ్ అంతలా కాంట్రిబ్యూట్ చేసినప్పుడే అప్పుడు రియల్ గ్రోత్ అనేది జరుగుతుంది. అప్పటిదాకా జరగదు అనేట ఆయన మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు చెప్పారు అనమాట. అయితే మళ్ళా మన్మోహన్ సింగ్ అనేట ఆయన ఎక్స్పీఎం ఏమని చెప్పినంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ నెసెసిటీ. ఇప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ అనేది చాయిస్ కిందకి ఉండదు, ఖచ్చితంగా అది నెసెసిటీ, ఖచ్చితంగా అది ఒక బేసిక్ నీడ్ లెక్క, అది ఖచ్చితంగా చేయాలి, మ్యాటర్ ఆఫ్ నెసెసిటీ, ఖచ్చితంగా చేయాలి అనే విధంగా ఉండాలి ఇంక్లూజివ్ గ్రోత్. కానీ చేద్దాంలే ఇది కాకుండా ఇంకోటి అన్న ఉద్దేశం మీద ఉండకూడదు. ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా అది కావాల్సినది, ఖచ్చితంగా జరగాల్సినది అనేది చెప్తున్నాడు అనమాట మన్మోహన్ సింగ్ అన్నట్టు ఆయన చెప్పినాడు. అయితే ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ క్లాస్ కదా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏమనుకోకండి, కొద్దిగా డిలే ఉండొచ్చు. బట్ ఇంకా మీరు ఇన్పుట్స్ ఇస్తే ఎట్లా చేయాలనేది ఇంకా ఈజీగా చెప్తా. ఇన్పుట్స్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. చెప్పిందే చెప్తున్నా లేకుంటే ఏంది, మీరు గట్రా కొద్దిగా అర్థం చేసుకోండి. అసలు ఇండియా అనేది ఇంక్లూజివ్ గ్రోత్ కంట్రీనా కాదా? మన ఇండియాలలో అసలు ఇంక్లూజివ్ గ్రోత్ కంట్రీనా కాదా అనే దానికి ఒకవేళ క్వశ్చన్ అట్ట పడ్డప్పుడు అయితే మీకు ఏం అసలు మెయిన్స్లో మనం ఆన్సర్ ఎట్లా రాయాలంటే, అసలు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటంటే ఏదో ఒక రిపోర్ట్ ప్రకారం, OECD రిపోర్ట్ ప్రకారం అయినా సరే, లేకుంటే యుఎన్డిపి రిపోర్ట్ అయినా సరే, గాంధీజీ అనే ఈయన కాన్సెప్ట్ ఆఫ్ సర్వోదయ అయినా సరే, ఇది అనేది చెప్పుకుంటా పోవాలన్నమాట. ఇది ఇంట్రడక్షన్లో రాసినాం అంటే మనకి కొద్దిగా మంచి బెటర్ మార్క్స్ పడే విధంగా ఉంటాయి అన్నమాట ఇంట్రడక్షన్లలో. మళ్ళీ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే నీకు ఒక ఐడియా ఉండాలి. మరియు అసలు ఎకానమిక్ గ్రోత్ అనేది ఇంక్లూజివ్ గ్రోత్ ఏ విధంగా మారుతుంది అన్నప్పుడు ఈ డయాగ్రామ్ నీకు గుర్తొచ్చే విధంగా ఉండాలి. ఈ స్టేట్మెంట్స్ అనేవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంక్లూజివ్ గ్రోత్ అసలు అర్థమైతే మీకే ఓన్గా రాయొచ్చు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అసలు. అయితే ఇప్పుడు ఏంటంటే మళ్ళా అసలు ఇండియా అనేది ఇంక్లూజివ్ గ్రోత్ అని అడుగుతున్నాడు. ఇండియా అనేది అసలు ఇంక్లూజివ్ గ్రోత్ కంట్రీనా అని అంటున్నాడు. ఇంక్లూజివ్ గ్రోత్ కంట్రీనా అని అన్నప్పుడు మనం అసలు వాస్తవానికి మనం ప్రపంచంలోనే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ, కానీ టాప్ 100లో మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రతి ఒక్క మనిషి సంపద అనుకోండి. ప్రతి ఒక్క మనిషి సంపద అనేది $2,880, అంటే ఇది అప్రాక్స్గా 1.8 lakh. ప్రతి మనిషి సంవత్సరానికి 1.8 లక్షల అంటే 1,80,000 ఆ విధంగా సంపాదిస్తున్నాడు అనేది అర్థం. కానీ మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది టాప్ 100లో లేము మనం. సరే, ప్రపంచంలోనే 4వ దేశంగా అత్యంత సంపద ఉన్న ఫోర్త్ లార్జెస్ట్ కంట్రీ ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఓకే నేను కాంటలేను. కానీ పర్ క్యాపిటల్ ప్రతి మనిషి అనేట ఆయన 1.8L మాత్రమే. అది వేరే దేశాలతో పోల్చుకుంటే కనీసం మనం టాప్ 100లో కూడా లేము అనేది చెప్తున్నాడు అనమాట. అయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఇంక్రీజ్డ్. సరే, మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం స్టాండింగ్స్ అనేవి మనం ఇంక్రీజ్ చేసుకున్నాం అంట. కానీ స్టిల్ మనం 130th పొజిషన్లో ఉన్నామంట. ప్రపంచంలోనే 130th పొజిషన్లో ఉన్నామంట హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం. మళ్ళీ 90% ఆర్ వర్క్ ఫోర్సెస్ ఆర్ ఇన్ఫార్మల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇన్ఫార్మల్ అంటే వర్క్ ఫోర్సెస్. ఇప్పుడు లేబర్ ఫోర్స్ ఉన్నది. లేబర్ ఫోర్స్ అన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఏం చెప్పాలి, ఇంజనీరింగ్ ఉంది,
కొన్ని సిటీస్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనుకుందాం. సిటీస్ డెవలప్మెంట్ జరిగినప్పుడు బిల్డింగ్స్ అనేవి ఒక మినిమం ఒక 10 to 20 ఫ్లోర్స్ అనేవి పైన జరుగుతాయి. 10 to 20 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ లేబర్ ఫోర్స్ అనేవాళ్ళు మినిమం సెక్యూరిటీ అనేది కల్పించరన్నమాట. ఎవరైతే అక్కడ ఉన్న ఇంజనీరో లేకుంటే ఎవరైతే అక్కడ ఆ ప్లాట్కి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే మినిమం సెక్యూరిటీ నీడ్స్ లేకుండా అయితే ఏదైతే పని చేసినామో కనీసం మినిమం సెక్యూరిటీ లేకుండా ఇన్ఫార్మల్గా చేపిస్తారు అనేది అన్నమాట. 90% ఆర్ వర్క్ ఫోర్సెస్ ఆర్ ఇన్ఫార్మల్. అట్లా చేసి 90% పనులు అనేవి అదే విధంగా ఉన్నాయి అనేది చెప్తున్నాడు అనమాట. మరియు గిని కోఎఫిషియంట్ అనేది మన 0.3.7 నుంచి 0.41 మధ్యలో ఉంది. అయితే 0 ఉంటే దీని పర్ఫెక్ట్ అని అర్థం అనమాట. అయితే మనం 0.37 నుంచి 0.41 మన గిని కోఎఫిషియంట్ ఆఫ్ ఇండియా అనేది ఎంత ఉందంటే 0.37, 3.7, 0.41 మధ్యలో ఉంది. అయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 129th పొజిషన్లో ఉన్నాం మనం. జెండర్ గ్యాప్ అనేది అయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది 129th పొజిషన్లో ఉన్నామని చెప్తుంది. అయితే జెండర్ గ్యాప్ అనేది ఉంది అని క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. అంటే ఎడగట ఒక ఇన్ఈక్వాలిటీ అన్నట్టు చెప్పొచ్చు మనం కూడా. ఏదంటే ఉమెన్ని మనం ఎకానమిక్గా అసలు పెంపొందించినట్టు యాడ్ ఉంది. ఇప్పుడు మనమే ఉన్నాం, మన ఇంట్లో గట్ట మన ఇంట్లో అంటే మన చుట్టుపక్కల ఎవరైనా సరే ఒక ఆడపిల్ల ఉందనంటే తనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాం. ఇప్పుడున్న సమాజంలో నైట్ తొందరగా రావాలి, బయటికి వెళ్ళినా సరే తొందరగా రావాలి, ఫోన్లో ఎవరితో మాట్లాడొద్దు, నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చుట్టుపక్కల మన సమాజంలో చూస్తుంటాం కదా. రూరల్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఎక్కువ కనిపిస్తుంటాయి ఇట్లాంటివి. అయితే నేను అనేది ఏంటంటే మనం తనని ఒక రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఒకటి తనకంటూ ఒక స్వేచ్ఛ అనేది ఇవ్వకుండా మనంతలో మనం కొన్ని రూరల్ బ్యాక్గ్రౌండ్లలో జరుగుతుంటున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి కదా. అదే చెప్తున్నాడు. ఏదైతే జెండర్ గ్యాప్ అనేది ఉందరని ఆయన అందరు సమానం అనే ఉద్దేశం లేదు మీ దేశంలో, అందుకనే మీరు 129th పొజిషన్లో ఉన్నారు మీరు అని చెప్తున్నాను అన్నమాట. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనే రిపోర్టు మీరు 129th పొజిషన్లో ఉన్నారు, మీకు భేదాభిప్రాయాలు ఉన్నాయి ఒక ఆడ మనిషి మగ మనిషి సంబంధించి అనేది చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 50% ఆర్ ఉమెన్ ఆర్ అనీమియా అనేది రిప్రొడక్టివ్ ఏజ్ అంటే ఇప్పుడు నార్మల్గా నాకు తెలిసి రిప్రొడక్టివ్ ఏజ్ అయితే 21 నుంచి మొదలు పెడితే 35 40 మరి ఎంతనో నాకు కూడా అంత ఐడియా లేదు. ఈ ఏజ్ వాళ్ళు అనీమియా అనే వ్యాధితోటి అనీమియా అనే దాంతో ఎక్కువ బాధపడుతున్నారంట. ఎవరు 50% దేశంలో ఉన్న 50% ఉమెన్స్ అనేవాళ్ళు అనీమియా దాంతో బాధపడుతురు అనేది చెప్తున్నాను అనమాట. ఈ విధంగా ఉంటే నీకు డెవలప్మెంట్ యాడ్ జరుగుతుంది అంటే అభివృద్ధి గ్రోత్ అనేది వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ చేయడానికి వాళ్ళు ఇంక్లూజివ్నెస్ అనేది యాడ్ ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే ఈ విధంగా ఈడనేమో మనం రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం ఉమెన్స్కి, బయటికి వెళ్ళి సంపద క్రియేట్ చేయలేరు. ఈడనేమో ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, ఈడ చేయలేరు. మళ్ళా ఈడ వర్క్ ఫోర్సెస్ అనేవి ఇన్ఫార్మల్, అంటే ఇక్కడనేమో ఏదైతే సెక్యూరిటీ లేకుండా పని చేయించుకుంటున్నారు. ఇక్కడ భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా ఒక జరగకూడని ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ వెనకకు పోతుంటారు. మళ్ళా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 1.8 ఉన్నా సరే ఉన్నప్పటికీ కానీ మన దేశంలో ప్రపంచంలోనే అసలు టాప్ 100లో లేము మనం. అయితే మళ్ళా 23% ఆఫ్ ఉమెన్ 15 to 49 ఏజ్ ఆర్ అండర్ నరిష్డ్. ఇక్కడ చూడండి, ఏదైతే రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళు అనీమియాతో సఫర్ అవుతారు అని చెప్పింది. కానీ 15 నుంచి 49 సంవత్సరాలు ఉన్న ఉమెన్స్ కనీసం మినిమం న్యూట్రియన్ ఫుడ్ అనేది దొరకలేదు, వాళ్ళకి ఉండట్లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు హెల్తీగా ఆడ ఉంటారు. బయటికి పోయి వాళ్ళంతలో వాళ్ళ సంపద ఎలా క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసి వాళ్ళంతలో వాళ్ళు దేశానికి వాళ్ళంతలో వాళ్ళు కాంట్రిబ్యూట్ ఏ విధంగా చేస్తారు, చేయలేరు కదా.
ఈ విధంగా ఇవి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవి, ఎకానమిక్ బయట నుంచి సొసైటీ నుంచి రిస్ట్రిక్షన్స్ ఉన్నవి, ఫ్యామిలీ నుంచి రిస్ట్రిక్షన్స్ ఉన్నవి అని చెప్తున్నాను అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు ఇండియా అనేది ఇంక్లూజివ్ గ్రోత్ యాడ్ ఉంది లేదు కదా. అయితే లేబర్ ఫోర్స్ అనేది పార్టిసిపేషన్ రేటు ఆఫ్ ఉమెన్ పార్టిసిపేషన్ రేట్ అనేది 26 నుంచి 41కి మారిందంట. బాగానే ఉంది. 26 నుంచి 41గా మారిందంటే ఈ ఒక 4 ఒకటి 11 15% అనేది ఇంక్రీజ్ అయింది. 15% అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే పర్లేదు, 15% అనేది ఇంక్రీజ్ అయింది. కానీ బట్ మెన్ అనేది ఇంక్రీజ్ అయింది 72 నుంచి 76, అంటే ఓన్లీ 4% మాత్రమే ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు సమాజం అన్నప్పుడు సమన్యాయం ఉండాలి కదా, అంటే భేదాభిప్రాయాలు ఏమి ఉండకూడదు. కానీ మనిషి ఆడ మనుషులకేమో 15% అనేది లేబర్ ఫోర్స్ అనేది పెంచిరు. వాళ్ళంతా వాళ్ళు అవేర్నెస్ అయ్యో ఏదో ఒక రకంగా పెరిగిరు. కానీ మగ మనిషి కూడా అదే విధంగా పెరిగితే బాగుండు కదా, కానీ ఓన్లీ 4% మాత్రమే పెరిగింది. ఇక్కడ మళ్ళా మగ మనుషులకు సంబంధించి కాంట్రిబ్యూట్ అనేది తక్కువైంది కదా. మాట్లాడుకుంటే మనం మళ్ళీ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్ ఆక్స్ఫర్డ్ రిపోర్ట్ ఏమని చెప్తున్నాయి అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది చెప్తుంది. అయితే ఈడేమని చెప్తుంది, దేశంలోనే 1% శాతం 40% వెళ్తుందట. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు దేశంలో 100 మంది జనాభా ఉందనుకున్నాం. మొత్తం దేశ సంపద 100 రూపాయలు అనుకున్నాం. అయితే ఇందులో ఒక వ్యక్తి కాడ ఓన్లీ దేశ సంపదలోనే 40 రూపాయలు ఉన్నాయంట. ఒక్కని కాడనే 40 రూపీస్ ఉన్నాయంట. మళ్ళా ఇక్కడ 1% ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా ఎర్నింగ్ 22% ఆఫ్ ఇన్కమ్. అయితే ఇందులో ఒక వ్యక్తి ఈయనేమో సంపద ఉంది అంటే ప్రాపర్టీ పరంగానో ఏదో ఒక పరంగా, అయితే ఈయన కాడ 1% కాడనే 40 రూపాయలు ఉన్నాయి. అంటే మిగతా 99 మందికి మిగతా 60 రూపాయల, ఇక్కడ 99కి 60 రూపాయలు పంచుకుంటే ఎట్లుంటుంది, ఒక్క మనిషి కాడ 40 రూపాయలు ఉన్నది. అంత అంటే ఈ 1% అనే వాళ్ళు ఎవరు, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, స్పోర్ట్ పర్సన్స్, వీళ్ళు అనమాట. వీళ్ళు బిజినెస్ మ్యాన్లు, వీళ్ళ కాడ 40 రూపాయల సంపద ఉంది. 99% అంటే ఇక్కడ మనం మిడిల్ క్లాస్, బిలో పవర్టీ లైన్స్, అన్ఎడ్యుకేటెడ్ యూత్, వీళ్ళందరూ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కాడ 60 రూపాయలు అన్నమాట. అదే విధంగా ఒక్క మనిషి సంపద ఉన్నది. ఇది ఒక్క మనిషి 22 రూపాయలు సంపాదిస్తాడు అనమాట. 22 రూపీస్ సంపాదిస్తాడు. ఒక్క మనిషి సంపాదన అనేది 22 రూపాయలు ఉంటే ఒక్క మనిషి కాడ సంపాదన అనేది ఇదేమో ఆస్తులైనా ఏదైనా సరే ఉండడం. అంటే ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే 1% కాడ 1% అనేది 40%, ఒక్కని కాడ 40 రూపాయలు ఉంటే మిగతా 99 కాడ 60 రూపాయలు ఉన్నాయి అందరి కాడ కలిపితే. ఇది ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టే కదా, అందరికి సమన్యాయం ఆడ జరిగినట్టు ఉంది. ఇలా ఆ విధంగా చెప్తున్నాను అనమాట. నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇంకో చెప్పలే, ఇక్కడ క్లోజ్ టు 1.8L కిందాక చెప్పిన కదా 1.8L. బట్ బీహార్ అనేది క్లోజ్ టు 66,000. అందరి నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమో 1.8L ఉంది. కానీ బీహార్లో మాత్రం 66,000 మాత్రమే ఉంది. అంటే ప్రతి మనిషి 66,000 మాత్రమే సంపాదిస్తున్నాడు. ఇక్కడనేమో 1.8L. దేశంతో పోల్చుకుంటేనేమో 1.8L ఉంది. కానీ బీహార్ అనే రాష్ట్రంలో మాత్రం 66,000 మాత్రమే ఉంది. ఈడ మళ్ళా దేశానికి సంబంధించి కాంట్రిబ్యూట్ చేసినట్టు యాడ్ ఉంది, వాళ్ళు తక్కువ కాంట్రిబ్యూట్ చేసినట్లేదు. మన సదర్న్ స్టేట్స్ లో ప్రోగ్రెస్ ఉన్నారు, వాళ్ళు బాగానే వెల్ పర్ఫార్మ్ చేస్తారు అనమాట. ఏది పర్ క్యాపిటల్ ఇన్కమ్లలో. మరియు ఇంకోటి పావర్టీ, మల్టీనేషనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ఇండియాలో 12 నుంచి 16% అనే వాళ్ళు పావర్టీలోనే ఉన్నారు. 12 నుంచి 16% వాళ్ళు పావర్టీలోనే ఉన్నారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 14% అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ సర్వే రిపోర్ట్ ప్రకారం 14%
యూత్ వాళ్ళు అసలు అసలు ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టంటింగ్ రేట్ ఆఫ్ చిల్డ్రన్ 35.5% అకార్డింగ్ టు గ్లోబల్ హంగర్ ఇండెక్స్. స్టంటింగ్ రేట్ ఇన్ చిల్డ్రన్, స్టంటింగ్ రేట్ అంటే నాకు కూడా తెలియదు, ఒకసారి ఇది చూసి చెప్తా మీకు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 105th, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 105th అంటే దేశంలో ఆకలికి బాధపడుతూ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటే దేశాలలో మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 105th ర్యాంక్ లో ఉన్నాం మనం. అంటే ఇక అర్థం చేసుకోండి ఆకలికి ఎంత వెనకబడి ఉన్నామో ఆకలిలో. అయితే ఇవన్నీ ఉంటే మనము ఇండియా అనేది ఇంక్లూజివ్ గ్రోత్ గా ఎట్లా చెప్తాం కదా? ఇంక్లూజివ్ గ్రోత్ కంట్రీనా మనది? ఏది ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉండడం, డెవలప్మెంట్ ర్యాంక్ అనేది 130 ఉంది, మళ్ళా 90% వర్క్ ఫోర్సెస్, IHDA రిపోర్ట్ ప్రకారం 30% అనేది తక్కువైందంట. 30% అనేది పోయినసారి అంటే తక్కువైందంట. గిని కోఎఫిషియంట్ అనేది ఈ రేట్లో ఉంది. గ్లోబల్ హంగర్ గ్యాప్ ఇండెక్స్ అనేది 129th రిపోర్ట్లో ఉంది. సారీ, హంగర్ కాదు, జెండర్ గ్యాప్ అనేది. మళ్ళా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం అనేమియా వాళ్ళు, రిప్రొడక్టివ్ ఏజ్ వాళ్ళు అనేమియాతో సఫర్ అవ్వడం, న్యూట్రియంట్స్ సరిగ్గా అందకపోవడం, లేబర్ ఫోర్స్ అనేది ఇన్ఫార్మల్గా ఉండడం, మళ్ళా 26 నుంచి 46% వాళ్ళు ఉమెన్స్ పెరగడం, బట్ మెన్ అనే వాళ్ళు ఇంక్రీజ్ కాకపోవడం, వర్క్ ఇన్ఈక్వాలిటీ, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ఒక్క మనిషి కాడ 40 రూపాయలు 40% ఆఫ్ వెల్త్ ఉండడం, మళ్ళీ నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 1.8L, పైన పటారం లోటారం అన్నట్టు ఒక్క మనిషి కాడ నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమో 1.8L, కానీ రాష్ట్రాలలో చూస్తేనేమో 66,000 మాత్రమే. ఈ విధంగా ఉండడం, మళ్ళా పావర్టీలనేమో 12 నుంచి 16% ఉండడం, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏమో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 14% అనే వాళ్ళు యూత్ అనేది అసలు జాబులు లేకుండా సఫర్ అవుతున్నారు. ఇవన్నీ ఉంటే దేశానికి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయకుంటే గ్రోత్ అసలు దేశ సంపద ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది, ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఎలా చెప్పగలుగుతాం మనం? చెప్పలేం కదా. ఇంక్లూజివ్ గ్రోత్ పాజిటివ్, అసలు ఇంక్లూజివ్ గ్రోత్ కి సంబంధించి పాజిటివ్ పాయింట్స్ అన్నమాట, ఇష్యూస్ కాదు, పాజిటివ్గా అసలు ఇంక్లూజివ్ గ్రోత్ కానీ పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే 4th లార్జెస్ట్ కంట్రీ ఎకానమీ తెలిసిందే. 171 million పీపుల్ అవుట్ ఆఫ్ పావర్టీ మూవ్డ్ ఫ్రమ్ లాస్ట్ 10 years. అంటే 171 million పీపుల్స్ అనే వాళ్ళంట పావర్టీ నుంచి లాస్ట్ 10 ఏళ్లలో బయటపడ్డారని చెప్తున్నాడు. సెట్ బై గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇది చెప్పింది అన్నమాట. 171 million పీపుల్ అనే వాళ్ళు మన భారతదేశంలో 10 ఏళ్లలో పావర్టీ నుంచి మిడిల్ క్లాస్కో లేకుంటే ఎబో పావర్టీ లైన్ వాళ్ళకి మూవ్ అయినట్టు అర్థం. ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ MMR రిపోర్ట్స్ అనేవి ఇంప్రూవ్ అయినాయంట. ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ అంటే గర్భసంచులలో గర్భంలో పిండాలు, అప్పుడు ఆడపిల్ల అనగానే చంపేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, అవి కొద్దిగా ఇంప్రూవ్ అయినాయి అని చెప్తున్నాడు అనమాట. మళ్ళా వీఆర్ ఫారెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, అంటే ఫారెస్ట్ ద్వారా మనం సంపదని కొద్దిగా క్రియేట్ చేస్తున్నాం, కొద్దిగా ఇప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాం అనేది చెప్తున్నాను అనమాట. రెమిటెన్స్ టు ఈక్వల్ టు 110 billions అంట. రెమిటెన్స్ ఈక్వల్ టు 110 billions. ఏమో ఇది ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు. రెమిటెన్స్ ఈక్వల్ టు 110 billions, ఇది నాకు అర్థం కాలేదు. అండ్ బ్యారియర్స్ టు ఇంక్లూజివ్ గ్రోత్, అసలు ఇంక్లూజివ్ గ్రోత్ కానీకి అసలు అడ్డంకులు ఏమైంది? ఇంక్లూజివ్ గ్రోత్ కాకుండా ఎడనేమో అవ్వనీకి అవకాశాలు చెప్పినాడు. ఇవి అసలు ఇంక్లూజివ్ గ్రోత్ కాకుండా జరగకుండా ఉంటుంది కారణాలు ఏంటి అని అంటే ముఖ్యంగా పాలసీ ఫెయిల్యూర్స్ మెయిన్లీ పాలసీ ఫెయిల్యూర్ అనేది ఒకటి. పాలసీ ఫెయిల్యూర్స్లలో మెయిన్ పాయింట్స్ ఏంటి? మెయిన్లీ గవర్నమెంట్ ఫోకసింగ్ ఆన్ ట్రికిల్ డౌన్ థియరీ. ట్రికిల్ డౌన్ థియరీని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది, ఎఫర్ట్స్ పెట్టలేకపోతుంది. మనం కిందాక ఏం చెప్పినాం? ట్రికిల్ డౌన్ థియరీ అంటే ఎకానమిక్ గ్రోత్ అనేది ప్రోగ్రెస్ చేయాలి, దీని బెనిఫిట్ అందరికి పంచే విధంగా బెనిఫిట్ టు ఆల్
బెనిఫిట్ టు ఆల్ అండ్ ఇన్ఈక్వాలిటీని తక్కువ చేయాలి. ఇది అనేది దీన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. బేసిక్ నీడ్ అప్రోచ్ అంటే ఏంటంటే పని చెయ్యి దెన్ ఫీడ్ యూ అనే దాన్ని ప్రజల్లోకి తీసుకొని రాలేకపోతుంది. దాన్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. పని చేస్తే నీకు ఒక ఫుడ్ అనే అంశాన్ని తెలియపరచలేకపోతుంది గవర్నమెంట్ ద్వారా. నువ్వు పని చేయి, నాకు ఈ పని చేసి పెట్టి నేను నిన్ను పోషిస్తా అనే దాన్ని గవర్నమెంట్ అనేది ప్రజల్లోకి బలంగా తీసుకురాలేకపోతుంది. మళ్ళా 2000లో రైట్ బేస్ అప్రోచ్ అంటే 2000లో రైట్ బేస్ అప్రోచ్ అనేది ఫాలో అయ్యారు. అయితే రైట్ టు ఫుడ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ ఇవనేది రైట్స్ హక్కుల్లాగా మారినాయంట 2000లో. కాన్స్టెంట్ ఫండింగ్ ద్వారా రైట్ బేస్ అప్రోచ్ అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఎవరు ఫండ్ చేస్తలేరు దీన్ని. రైట్ టు ఫుడ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ అనేది ఒక హక్కుల్లాగా అనేవి ఎవరు అడగలేకపోతారు. దానికి ఫండింగ్ పోతే దానికంటే ఒక సంస్థ క్రియేట్ అయ్యి, దానికంటే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ అయ్యి రైట్ టు ఫుడ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ అనేది ఆ సంస్థ అనేది కొట్లాడేది. ఇప్పుడు ఫండింగ్ లేక ఆగిపోయింది అనమాట. గవర్నమెంట్ అనేది ఫండ్ చేస్తలేదు. బయట నుంచి మిలియన్స్ ఆఫ్ పీపుల్ రిచ్ కిడ్స్ అయినా, రిచ్ ఎంటర్ప్రెనర్స్ అయినా సరే వాళ్ళు గట్రా ఫండ్ చేస్తలేరు కాబట్టి అట్లా ఆగిపోయింది అనమాట. కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ అప్రోచ్ స్కిల్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి లేవు. ఈ కెపాసిటీ ఎంపవర్మెంట్, స్టార్టప్స్ ఇవన్నీ ఏవి అనేది దీని మీద ఫోకస్ చేస్తలేదు గవర్నమెంట్. కానీ పిఎం కౌశల్ వికాస్ యోజన ఫోకస్ ఆన్ ఎంటర్ప్రినర్షిప్ మీద ఫోకస్ చేస్తున్నట్టు ఒక స్కీమ్ ఉంది, పిఎం కౌశల్ వికాస్ యోజన అనేది. అండ్ అప్రోచ్ గివింగ్ ఎడ్యుకేషన్ గైడింగ్ టు గ్రో. ఏదైతే ఈ ఫర్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అంటే చేస్తుంది, కానీ ఏదో చేసి చేయనట్టుగా స్కిల్స్ ఇంప్రూవ్మెంట్, స్టార్టప్స్ వీటి మీద ఈ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేక, స్టార్టప్స్ అయినా లేకుంటే స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అయినా లేకుంటే ఈ పిఎం కౌశల్ వికాస్ యోజన ఈ స్కీమ్స్ అయినా సరే సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. ఈ పాలసీ అనేది ఈ ఫెయిల్యూర్స్ అనేవి జరిగినాయి అనేది చెప్తుంది అన్నమాట. మళ్ళీ ఇన్ఈక్వాలిటీస్ గురించి మాట్లాడినప్పుడు మనం ఇన్ఈక్వాలిటీ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది రిజల్ట్. ఇంక్లూజివ్ గ్రోత్ జరగకపోవడానికి ఇన్ఈక్వాలిటీ రీజన్. ఇన్క్లూజివ్ గ్రోత్ జరగకపోవడానికి ఇదే రిజల్ట్. అసలు ఇంక్లూజివ్ గ్రోత్ కానికి కూడా ఇదే రిజల్ట్ ఇదే, కాజ్ ఇదే. ఎట్లా అంటే ఇప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ ఉంది. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంది? అందరూ సమన్వయం జరగాలి. అందరూ దేశాన్ని యొక్క సంపద అనేది క్రియేట్ చేయడానికి ప్రతి ఒక్కరు ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి కదా. ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి, మరియు వచ్చిన దాన్ని సమానంగా పంచుకోవాలి. సమానంగా పంచుకోకుంటే ఇన్ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది. ఎవరి పాత్ర వాళ్ళు పోషించకుంటే అప్పుడు ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. అప్పుడు కాజు ఇదే, రిజల్ట్ ఇదే. ఇన్ఈక్వాలిటీ అనేది ఇన్క్లూజివ్ గ్రోత్ కి కాజ్ అదే, రిజల్ట్ కూడా అదే అనే చెప్తున్నాను. చూడండి, ఇన్ఈక్వాలిటీ అనేది ఈజ్ ఎ రీజన్ ఫర్ అండ్ నాన్ ఇంక్లూజివ్ అండ్ ఆల్సో రిజల్ట్ ఫర్ నాన్ ఇంక్లూజివ్ గ్రోత్. అర్థమైంది మీకు? అయితే ఏ విధంగా ఇన్ఈక్వాలిటీ అనేది వస్తుందో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మీకు ఫ్లో చార్ట్ ద్వారా ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, ఇన్ఈక్వాలిటీ ఉందా? ఇన్ఈక్వాలిటీ జరిగినప్పుడు ఏదైతే సంపద ఉందో అందరికి సమానంగా పంచకపోవడం. సంపద ఫస్ట్ 100 రూపాయలు అంటే సరిగ్గా అందరికి ఎవరికి అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? హెల్త్, ఎడ్యుకేషన్లలో కాంప్రమైజ్ అవుతారు. ఎవరికైతే సంపద లేదో, ఎవరైతే వాళ్ళంతా వాళ్ళ సంపద క్రియేట్ చేసుకోలేరో వాళ్ళు పావర్టీ లైన్కి పోతారు. వాళ్ళు హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద వాళ్ళు కాంప్రమైజ్ అంటే వాళ్ళు వాళ్ళ సరైన హెల్త్, సరైన ఎడ్యుకేషన్ అనేది ఇవ్వలేకపోతారు. అప్పుడు వాళ్ళకి హెల్త్, ఎడ్యుకేషన్ లేనప్పుడు స్కిల్స్ అనేవి ల్యాక్ అవుతాయి. మళ్ళా స్కిల్స్ ల్యాక్ అయినప్పుడు లేబర్ ఫోర్స్ కానీ ఏదో ఒక రకంగా పోయినప్పుడు వాళ్ళకి ఇన్కమ్ అనేది చాలా తక్కువ వస్తుంటుంది, లో ఇన్కమ్ వస్తుంది. అప్పుడు నాన్ ఇన్క్లూజివ్ గ్రోత్. లో ఇన్కమ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? నాకు వచ్చేదే 100 రూపాయలు,
మళ్ళా వాళ్ళకి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలా, ఇంటి పన్ను అని, లేకుంటే నీటి పన్ను అని, అవి పన్ను, ఆ పన్ను ఈ పన్ను అని నేను ఎందుకు కట్టను కదా. అప్పుడు వీళ్ళ పాత్ర అనేది కాంట్రిబ్యూట్ చేయరు కదా. కాంట్రిబ్యూట్ చేయనప్పుడు నాన్ ఇంక్లూజివ్ గ్రోత్ జరుగుతుంది కదా. నాన్ ఇంక్లూజివ్ గ్రోత్ జరిగినప్పుడు మార్జినలైజేషన్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రూప్స్, ఇప్పుడు నాన్ ఇంక్లూజివ్ గ్రోత్ జరుగుతుంది. నాన్ ఇంక్లూజివ్ గ్రోత్ జరిగినప్పుడు సంపద అనేది తక్కువ అవుతుంది. సంపద తక్కువైనప్పుడు అప్పుడు గవర్నమెంట్ కూడా సంపద తక్కువ ఉన్నప్పుడు ఏదైతే నీడున్న వాళ్ళకు మాత్రమే చేస్తుంది. ఏదైతే నీడున్న వాళ్ళకు మాత్రమే చేస్తుంది గవర్నమెంట్ కూడా. సంపద 100 రూపాయలు ఉంది, మినిమం అత్యవసర ఎమర్జెన్సీ వాళ్ళకి మాత్రమే ఉపయోగిస్తుంది తప్ప వేరే వాళ్ళకి అందరికి ఉపయోగించాలంటే, క్రియేట్ చేయాలంటే చేయదు కదా. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా భేదాభిప్రాయాలు అనేవి ఉన్నోడు లేనోడు అనేవి ఏర్పడతాయి. అప్పుడు కూడా అంటే ఇది అనేది కాజ్